తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక్క హాట్ టాపిక్. కల్వకుంట్ల కవిత రాసిన సంచలనాత్మక లేఖ. బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి రాసిన ఈ లేఖ బీఆర్ఎస్ పార్టీ విషయాలపై చర్చకు దారితీస్తుంది. కవిత తన తండ్రి కేసీఆర్ ని మై డియర్ డాడీ అంటూ సంబోధిస్తూ రాసిన 6 పేజీల లేఖలో బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు, నాయకత్వం మరియు రాజకీయ వ్యూహాలపై సూటిగా ప్రశ్నలు సంధించారు. ఏప్రిల్ 27న వరంగల్లో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ తర్వాత ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది. గతంలో కవిత రాసిన లేఖల్లో ఉన్న హ్యాండ్ రైటింగ్ తో ఈ లేఖలోని హ్యాండ్ రైటింగ్ సరిపోతోందని, అయితే ఈ లేఖ అధికారికంగా బయటకు రాలేదు. 2025 మే 22న ఎక్స్ లో వైరల్ అయింది. ఈ లేఖను కవిత బహిరంగ లేఖగా రాయలేదని, కానీ అంతర్గతంగా కేసీఆర్ కు పంపినదిగా భావిస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న లేఖలో కవిత పలు కీలక అంశాలను సూటిగా లేవనెత్తినట్లు తెలుస్తోంది. సభ విజయవంతమైనందుకు కేసీఆర్ కు అభినందనలు తెలుపుతూ మొదలుపెట్టి పాజిటివ్, నెగటివ్ ఫీడ్బ్యాక్ అంటూ 8 అంశాలను ప్రస్తావించారు. పార్టీ శ్రేణులు పూర్తిగా ఉత్సాహంతో ఉన్నారని, సీఎం రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా దూషించకపోవడం చాలా మందికి నచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ గీతం గురించి ప్రస్తావిస్తారని భావించినట్లు తెలిపారు. కేసీఆర్ నుంచి మరింత పదునైన విమర్శలను పార్టీ శ్రేణులు ఆశించినట్లు లేఖలో పేర్కొన్నారు. ఇక నెగటివ్ ఫీడ్బ్యాక్ లో వక్ఫ్ బిల్లు, బీసీలకు 42% రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ అంశాలను ప్రస్తావించకపోవడాన్ని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఫామ్లు ఇన్ఛార్జీల ద్వారా కాకుండా నేరుగా ఇవ్వాలని సూచించారు. సభా వేదికపైకి కేసీఆర్ వచ్చే వరకు మొదటి నుంచి ఉద్యమంలో ఉన్న వారితో మాట్లాడించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కార్యకర్తలను ఆకట్టుకోవడంలో ధూమ్ధాం విఫలమైందన్నారు. బీజేపీని టార్గెట్ చేయాలని వ్యక్తిగతంగా తాను కూడా అనుకున్నానని, వారి బాధితురాలని కాబట్టే అలా అనుకుని ఉండొచ్చని తెలిపారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ విఫలమైందని, బీజేపీ ప్రత్యామ్నాయం అవుతుందేమోనన్న ఆలోచనలు శ్రేణుల్లో ఉన్నాయని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీకి సహకరించామన్న భావనను కాంగ్రెస్ బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లిందని పేర్కొన్నారు. దాంతో నిర్దిష్ట కార్యాచరణ ప్రకటిస్తామని లేదా మార్గనిర్దేశం చేస్తామని అందరూ భావించినట్లు తెలిపారు. జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే స్థాయి నాయకులు కూడా చాలా మంది కేసీఆర్ ను కలవడం లేదని బాధపడుతున్నారని, కొంతమందికి మాత్రమే అవకాశం ఉంటుందని భావిస్తున్నారని తెలిపారు. అందరికీ అందుబాటులో ఉండాలని, ఇప్పటికైనా 1-2 రోజుల పాటు పార్టీ ప్లీనరీ నిర్వహించాలని సూచించారు. ఈ విషయాలపై కాస్త సీరియస్ గా ఆలోచించాలని తండ్రి కేసీఆర్ ను ఎమ్మెల్సీ కవిత కోరారు. ఇంత సుదీర్ఘంగా లేఖ రాసినందుకు క్షమించాలని ఆమె పేర్కొన్నారు. అయితే ఈ అంశాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్, బీజేపీలు విమర్శలు చేసుకుంటున్నాయి. బీజేపీ ఎంపీ డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ అసలు తండ్రికి లేఖ రాయడం ఏంటి, ఎప్పుడంటే అప్పుడు తండ్రిని కలిసే అవకాశం ఉంటుందని అన్నారు. కవితను కేసీఆర్ కలవట్లేదా, అసలు లేఖ రాయడానికి గల ఉద్దేశం ఏంటి అని ప్రశ్నించారు. మరోవైపు అన్నా చెల్లెల మధ్య కుటుంబంలో ఏదైనా డిఫరెన్సెస్ ఉందా అని ప్రశ్నించారు. అసలు ఇది కవిత రాసిన లేఖేనా కాదా, నిన్నటి నుంచి లేఖ చక్కర్లు కొడుతున్నా ఇప్పటి వరకు దానిపై వారి నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ఇది కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి చేసిన ఎత్తుగడ కూడా కావచ్చని అభిప్రాయపడ్డారు. ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ లేఖపై హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ కుటుంబం మరో డ్రామాకు తెరలేపిందన్నారు. కవిత లేఖ ఉత్తదే కేసీఆర్ కు సలహా ఇచ్చే స్థాయిలో కవిత ఉందా, బీజేపీపై ఎంతసేపు మాట్లాడాలో కవిత డిసైడ్ చేస్తుందా? కేటీఆర్, హరీష్ రావులే ఈ లేఖ తయారు చేయించారు. కవిత పేరుతో బయటకు వదిలారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేయడం ఖాయం. ఈ లేఖతోనే బీజేపీ, బీఆర్ఎస్ బంధం బయటపడింది. వరంగల్ సభతో బీఆర్ఎస్ పనైపోయిందని తేలిపోయింది. అందుకే ఈ డ్రామాలు అని అన్నారు. మరో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇదే విధంగా స్పందించారు. ఇలా ప్రస్తుతం కవిత పేరుతో వైరల్ అవుతున్న లేఖపై పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. అసలు నిజంగా ఈ లేఖ కవిత రాసిందేనా, అంతర్గతంగా రాస్తే ఎలా లీక్ అయింది, దానిపై కవిత ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదు అనే విషయాల్లో క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే కేటీఆర్, హరీష్ రావు ఈ లేఖపై స్పందించేందుకు నిరాకరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కవిత లేఖపై స్పందించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావులను మీడియా కోరగా ఇద్దరు స్పందించలేదు. ఓ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ మైక్ ను పక్కకు తోసేయగా హరీష్ రావు మాత్రం కవిత లేఖపై త్వరలో స్పందిస్తామంటూ హడావిడిగా కారెక్కి వెళ్లిపోయారు. ఇక లేఖ రాశారా లేదా స్పష్టత రావాల్సి ఉందని బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఒకవేళ ఆమె రాశారని అనుకున్నా కాంగ్రెస్ ను ప్రశంసించారా, అందులో అంతగా ఏముంది అని ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్ కుట్ర అని అనుమానం వ్యక్తం చేశారు. సో అసలు ఈ లేఖ నిజంగా కవిత రాసిందేనా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ నిజంగా కవిత రాసిందే అయితే తన వెనక ఉండి నడిపించిందెవరు అనేది తెలియాల్సి ఉంది. ఇది వాటి బిగ్ స్టోరీ. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.